देवाय ओम नमो भगवते वासुदेवाय నెక్స్ట్ ఆరో స్కందం 3వ అధ్యాయం. యమరాజు తన దూతలకు ఉపదేశం చేయటం. నిన్న చెప్పినవి 16, ఈరోజు 19వ శ్లోకం. 19 నిన్నటిది గుర్తుందా? దేవతలు కూడా ఆరాధిస్తారు భక్తుల్ని, వైష్ణవుల్ని. చాలా చాలా అద్భుతమైన శ్లోకం అండి. భూతాని విష్ణు సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని. విష్ణు సేవకులు సురపూజితాని అంటే దేవతల చేత కూడా ఆరాధ్యులు భక్తులు. దుర్దర్శలింగాని మహా అద్భుతాని, అంత సులభం కాదు వాళ్ళని దర్శించటము. రక్షంతి తద్భక్తిమత పరేభ్యో, ఎప్పుడు వాళ్ళు భక్తుల్ని రక్షిస్తూ ఉంటారు ఇక్కడ ఈ లోకంలో కూడా. మత్తశ్చ మర్త్యానత సర్వతశ్చ, నా నుంచి కూడా రక్షిస్తారు. నాకు కూడా అధికారం లేదు భక్తుల మీద. ఎవరికి? యమధర్మరాజు చెప్తున్నారు, నా అధీనంలో కూడా ఉండరు భక్తులు, నాకు కూడా అధికారం లేదు. ఒకవేళ నేనేమన్నా చేసినా యమదూతలు నన్ను కూడా, అదే విష్ణుదూతలు నన్ను కూడా దండిస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త అని. తర్వాత వాళ్ళు సంశయం వ్యక్తం చేశారు కదా. ఏం సంశయం వ్యక్తం చేశారు? మీరే సుప్రీం అనుకుంటే, మీరే పరమోన్నతులు అనుకుంటే, ఇంకా మీ పైన ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది మాకు. ఏంటి వాస్తవం, ధర్మం ఏంటి అని. ముందు విష్ణుదూతలు అడుగుతారు యమదూతలు, ధర్మం, మీరు ధర్మరాజు సేవకులు కదా, ధర్మం అంటే ఏంటో చెప్పండి అని. ఏం చెప్పారు వాళ్ళు? వేద ప్రణిహితో ధర్మం. వేదాలు సాక్షాత్ వేదో నారాయణ అని చెప్పారు. వేదాలు నారాయణ నుంచి వచ్చాయి, సాక్షాత్తు నారాయణుడితో సమానము అని చెప్పారు అక్కడ కదా. గుర్తుందా? వేద ప్రణిహితో ధర్మ అని చెప్పారు. వేదాల్లో ఉన్నదే ధర్మము అని చెప్పారు వాళ్ళు. అయితే వాళ్ళకు పూర్తిగా తెలియదు వేదాల సారం. అంతవరకు తెలుసు వేదాలు అనుసరించాలి, నేను అనుసరించలేదు. ఎవరు? అజామిలు అనుసరించలేదు. అంతవరకు తెలుసు మాకు, ఈయన అధర్మాన్ని పాల్పడ్డాడు కాబట్టి తీసుకెళ్ళడానికి వచ్చాము. కానీ ఇక వేదాల యొక్క నిగూఢ అర్థం వాళ్ళకు తెలియలేదండి. అది ఇక్కడ ఈ 18, 19 శ్లోకంలో చూడొచ్చు. అదే 19, 20 శ్లోకంలో ఈ 2 శ్లోకాలు చూస్తాం ఈరోజు. అందుకు యమధర్మరాజు వాళ్ళకి చెప్తున్నారు, ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. 19వ శ్లోకం అది పెట్టారా? ఎప్పుడు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. న వై విదుర్షయో నాపి దేవా, సిద్ధముఖ్యా అసురా మనుష్య. తతోను విద్యాధరచారణాదయా. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. న వై విదుర్షయో నాపి దేవా. న సిద్ధముఖ్యా అసురా మనుష్య. కుతోను విద్యాధరచారణాదయా. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం.
సిద్ధముఖ్యా అసురా మనుష్యా కుతో ను విద్యాధరచారణాధయా భావం భాష్యం శ్రీల ప్రభుపాద ద్వారా ధర్మం నిజమైన ధర్మము ప్రామాణికమగు ధర్మసూత్రములు కానీ సాక్షాత్తుగా భగవంతుని చేతనే ప్రణీతం ఏర్పరచబడినది వై నిక్కముగా నా విదు వారెరుగరు ఋషయ భృగువు మున్నగు ఋషులు నా ఎరుగరు అపి కూడా దేవతలు నా లేదా సిద్ధముఖ్య సిద్ధలోక ప్రధానులు అసురులు మనుష్య భూర్లోక వాసులకు మానవులు కుత ఎక్కడ ను నిస్సందేహంగా విద్యాధరులు చారణ సహజముగానే గొప్ప విద్వాంసులు గాయకులు అయిన వారు ఆదయ మొదలగువారు. భావం ధర్మం సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వగుణ స్థితులు అయినప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు కానీ దేవతలు కానీ సిద్ధలోక ప్రధానులు కానీ నిజమైన ధర్మమును తెలుసుకోలేరు. అయినచో అసురులను గురించి సామాన్య మానవులను గురించి విద్యాధర చారణులను గురించి వేరుగా తెలుపునదేమున్నది. భాష్యం ధర్మమును గురించి వివరించండి అని విష్ణుదూతలు యమదూతలను అడిగినప్పుడు వేద ప్రణీహితో ధర్మము వేదములచే ఏర్పరచబడినది అని వారు సమాధానమిచ్చిరి. ఎవరు? యమదూతలు. ఎవరికి? వేద ప్రణీహితో ధర్మ, వేదో నారాయణ సాక్షాత్ అని కూడా చెప్పారు. ధర్మము ఉందా? అది వేదో నారాయణ సాక్షాత్ చెప్పారా? చెప్పినట్టు గుర్తుంది. అయితే నారాయణ నుంచి వచ్చాయి వేదాలకు మూలం ఎవరు? నారాయణుడు. అయితే ఇక్కడ ఇదైతే ఉంది వేద ప్రణీహితో ధర్మ అయినను. మరి ఇక్కడ చూడండి, విష్ణుదూతలు ధర్మానుసారమే నడుచుకుంటున్నారు. యమదూతలు ఏమంటున్నారు? మేము ధర్మానుసారమే వచ్చామంటున్నారు కదా. ఎవరిది ధర్మం, ఎవరిది అధర్మం? ఇక్కడ ఇద్దరిది అధర్మం, ఇద్దరిది ధర్మం. తెలిసినా తెలియకుండా సత్యం ఒకటే ఉండాలి. పాపం చిన్నపిల్లోడు చెప్పాడులే తెలియక అని సత్యం ఎట్లా అవుతుంది? అది వీళ్ళది ఎందుకు తెలుసుకోలేదు ధర్మం గురించి. అది వేద ప్రణీహితో ధర్మం వేదములచే ఏర్పరచబడిందని చెప్తున్నారు కదా, కానీ వాళ్ళు పూర్తి తెలుసుకోలేదు. చూడండి ఇక్కడ ఇచ్చారు ప్రభుపాద అదే సమాధానం. అయినను వేద సాహిత్యము
అంటే వీళ్ళు ఏది ధర్మం, వీళ్ళు అర్థం చేసుకున్న ధర్మం వేద సాహిత్యము కర్మకాండను కలిగి ఉన్నదనియు అట్టి కర్మకాండ భౌతిక జగత్తునందలి లౌకికులలో శాంతిని క్రమ పద్ధతిని ఏర్పరచుటకే ఉద్దేశించబడినది కానీ నిజంగా దివ్యమైనది కాదని యమదూతలకు తెలియదు. అంటే వాళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ఏ ధర్మం? లౌకిక ధర్మం గురించి మాట్లాడుతున్నారు. కర్మకాండ, ఈ పూజలు చేయాలో పద్ధతి ప్రకారం జీవించాలి, అటువంటివి ఈయన చేయలేదు, అంతవరకే తెలుసు వాళ్ళకి. దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే భౌతికమైన జీవనంలో ఉన్నటువంటి నియమాలు ధర్మం అంటారు. బట్ అసలైన ధర్మం ఏంటో భగవంతుడు చెప్పింది. అంటే వేదాలు భగవంతుడు ఇచ్చింది కాదా? మరి ఇచ్చిందంటేనే చెప్పింది. అవును, ఇప్పుడు వేదాల నుంచే కదా వీళ్ళు కూడా చెప్పేది. విష్ణుదూత, యమదూతలు శాంతి క్రమం ఏర్పరచుటకే ఉద్దేశించబడ్డాయి. నిజంగా భగవన్ నామం ఒకసారి చెప్పిన వాళ్ళు అది దివ్య ధర్మం, అర్హత కారణం అనేది అంతవరకు రాలేదు. దివ్య ధర్మం అది. ఇది జడ ధర్మం వరకు తెలుసు వీళ్ళకి. అర్జునుడికి కూడా అదే కృష్ణుడు, చాలు చాలు నీ ధర్మం గురించి చెప్తున్నావు, ఆపు ఇంకా నువ్వు అంటే. అక్కడ ధర్మం గురించే చెప్తున్నాడు. స్త్రీలు విధవలు అవుతారు, ఇది సమాజం ఇలా అవుతుంది, ఇదంతా సమాజ ధర్మం గురించి చెప్తున్నాడు. అక్కడ ధర్మమే అది, కానీ వాస్తవ దృష్టిలో చెప్పాలంటే ధర్మం కాదు అది. భౌతిక దృష్టిలో ఒక క్రమ పద్ధతి ఏర్పరిచారు. దేనికోసం? అసలైన ధర్మాన్ని చేరుకునే దానికి ఒక జీవన విధానం ఇచ్చారు కాబట్టి ధర్మం అని పిలుస్తారు దాన్ని. లేకుంటే ఎందుకు సర్వధర్మాన్ని పరిత్యజ్యాన్ని ఎందుకు చెప్తాడు కృష్ణుడు? అన్ని ధర్మాలు వదిలే అంటున్నాడు. అంటే అవి ధర్మాలే, కానీ దిగువ తరగతి ధర్మాలు అవి వదిలేసేయి, దీన్ని పట్టుకోలేనప్పుడు అవి ఉపయోగం లేదు అని. ఇక్కడ వినండి. నిజమగు ధర్మము నిస్త్రైగుణ్యం అనబడు. నిస్త్రైగుణ్యం అంటే 3 గుణాలకు అతీతమైనది. ఏంటి 3 గుణాలకు అతీతమైనది? అది ఏ శ్లోకంలో చెప్పాడు కృష్ణుడు? కృష్ణుడు చెప్పాడు అది. కృష్ణుడు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య ఓ అర్జున, ఈ వేదాలంతా, ఈ కర్మకాండ ఇవన్నీ వేదవాదరత, వినటానికి వినసంపుగా ఉంటుంది. నీకు ఆశీర్వాదం అది వస్తుంది, ఇది వస్తుంది, ఆయుర ఐశ్వర్య కనక ధనకన వంశ ప్రాప్తి, చివరికి చచ్చిపోతావు, ఇవన్నీ ఆశీర్వాదాలు ఇస్తారు, చాలా బాగుంటుంది అర్జున, వద్దు ఇవి. నిస్త్రైగుణ్య 3 గుణాలను దాటి వచ్చేయి నువ్వు. మరి 3 గుణాలకు సంబంధించినవి ఉన్నాయి వేదాల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈయన కర్మకాండ చేయలేదు, ప్రాయచిత్తం చేసుకోలేదు, ఆ తప్పు చేశాడు, ఈ తప్పు చేశాడు, అంతవరకు తెలుసు వీళ్ళకి. అంటే యమదూతలో ఎలా అంటే, ట్రాఫిక్ లైటు ఎర్ర లైటు పడిందంటే బండ్లు వాహనాలు ఆగిపోవాలి, అంతే, అంతవరకు తెలుసు. కానీ ఏరోప్లేన్గా అది వర్తించదని తెలియదు వాళ్ళకి. ఎర్ర లైట్ వెలిగింది, ఆగాలి, నువ్వు పోతున్నావే, నువ్వు ఆగట్లేదే. ఇది వాళ్ళు చెప్పే పరిస్థితి అది. ప్రభుపాద ఏంటో సరే, దివ్య ధర్మం అని వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఎరుపు పసుపు ఈ 3 ఈ బలుపులకు అతీతమైనటువంటి ప్రయాణం అది. ఏది? హెలికాప్టర్ ప్రయాణం, విమాన ప్రయాణం. ఈ పోలీస్ కానిస్టేబుల్ అక్కడ నిలబడి నీకు హెలికాప్టర్ నెంబర్ ఇదో ఇంత ఫైన్ వేస్తున్నా, నువ్వు దాటేసి వెళ్ళిపోయావు అని నువ్వు రాసుకుంటూ కూర్చో, ఏమవుతుంది? దానికి అందదు, వాళ్ళకి అందదు అది. అది ఇక్కడ జరిగింది. అంటే వాళ్ళకి ఇది ఉంది కదా, వేద ఇస్తే సర్వై అహమేవ వేద్య, వేదాలన్నింటినీ నిజంగా చదివి లక్ష్యం అర్థం చేసుకుంటే నేనే అనేది అంతవరకు రాలేదు వాళ్ళు. అది ఇక్కడ శిల ప్రభుపాద వివరిస్తున్నది. దివ్యమైనటువంటిది కాదు అది, జడ ధర్మం అది వాళ్ళు. ఇంకొక చోట ఉంది దివ్య ధర్మం ఏంటి? భగవద్గీతలో దివ్య ధర్మం గురించి ఒక చోట 3 గుణాలు దాటిందే అని చెప్తారు ఒక చోట.
ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? నిస్త్రైగుణ్య భవ అర్జున, అయ్యా అర్జున 3 గుణాలు దాటి వచ్చేసి అని చెప్పాడు. 3 గుణాలు దాటి వచ్చినటువంటిది ఒకటి ఉంది అని చెప్పారు ఒక చోట. మహాత్మానస్తు మహాభారత ధైర్యం అని గుణాలనే ప్రస్తావన తీసుకొస్తూ మాం చెయ్యో అవ్యభిచారేణ సా గుణాన్ సమతీత్యయేతాన్. 3 గుణాలు దాటేసి వస్తాడు అర్జున. ఎవరు? అవ్యభిచారిని భక్తి చేసేవాడు. అది దివ్యధర్మం. ఇక్కడ నారాయణ నామం చెప్తున్నావు అంటే నువ్వు దివ్యధర్మంలో నెలకొని ఉన్నావు. అప్పుడేమవుతుంది? ఈ జడ ధర్మాలన్నీ నీకు వర్తించవు అన్నమాట. అందుకని చూడొచ్చు, ఇస్కాన్లో దివ్య ధర్మాన్ని ఉపదేశిస్తుంటారు కాబట్టి ఈ జడ ధర్మము, దిగువ తరగతి ధర్మాలు, వేదాల్లో అది ఉంది ఇది ఉంది, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏంది వీళ్ళు అది వదిలేశారు ఇది వదిలేశారు, గుళ్ళో దీపం పెట్టరు, కొబ్బరికాయ కొట్టరు, అది చెయ్యరు, శుభముహూర్తం చూడరు, అది చూడరు ఇది చూడరు, ఇవన్నీ సంశయాలు వస్తుంటాయి వాళ్ళకి. ఇది దివ్య ధర్మం అని తెలియదు వాళ్ళకి. వాళ్ళు అడిగేది కూడా ధర్మమే. ఈ జాతరలు అవి ఇవి, అమ్మవారు ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, ఇది రకరకాలు ఉన్నాయని. దివ్య ధర్మం గురించి తెలియదు వాళ్ళకి. తెలియదు కాబట్టి ఇవన్నీ అడుగుతారు. వైదిక కర్మకాండ ఎందే అనురక్తులయుండు కర్మిష్ఠులు భగవద్గీత యందు వేదవాదరత పార్త నాణ్యదస్థితి వాదిన. వేద అనుచరులమని తలచువారు వైదిక కర్మకాండకు మించినది వేరొకటి లేదు అని తలచెదరని శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. శ్రీకృష్ణుని ఎరుగగలిగడి దివ్య స్థాయికి మనసుని క్రమముగా ఉద్ధరించుటకు ఉద్దేశించబడిన వైదిక కర్మల భావము ఎరుగగా వాటి యందు అనురక్తులై ఉండేటి జనులు కొందరు కలరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభుపాద చూడండి, వైదిక కర్మలు ఉన్నాయి, తప్పేం కాదు అవి, కానీ అక్కడే అంటిపెట్టుకుపోవడం తప్పు. వైదిక అంటే విధి విధానాలను ఇచ్చారు. ఉదాహరణకి నీకు మైథున సుఖం అనుభవించాలని ఉంది, ఓకే, వివాహ యజ్ఞం స్వీకరించాలని, ఇంకా దాంట్లోనే ఇరుక్కుపోకూడదు. ఇంకా వేదాల్లో ఉంది, నా వివాహం చేసుకొని నేను భోగిస్తూ ఉంటాను చచ్చేంత వరకు అని లేదు. ఆ వివాహ యజ్ఞం యొక్క లక్ష్యం అనేది ఒకటి ఉంది, దాన్ని తెలుసుకొని దాన్ని చేరడం కోసము ఆ వివాహ యజ్ఞాన్ని నువ్వు స్వీకరించాలి అనేది. అక్కడ ఇరుక్కుపోతున్నారు అని అది కృష్ణుడు ఖండించేది. వేదవాదరత పార్త అలాంటి వాళ్ళు ఉన్నారు అర్జున. ఏది చూడు, వేదాల్లోనే ఉంది, జంతు బలి ఉంది కాబట్టి నేను తింటూ కూర్చుంటాను, వివాహం ఉంది, మైథున సుఖం అనుభవిస్తూ కూర్చుంటాను, ఇలాంటి వాళ్ళు ఉంటారు అర్జున. కానీ వేదైస్య సర్వైర్ అహమేవ వేద్య అనేది వాళ్ళు గుర్తించలేరు నన్ను. మరి అవి ఎందుకున్నాయి? నిన్ను ఒక క్రమబద్ధమైన జీవితం, నీ మైథున సుఖం అనొచ్చు, మాంసాహార భక్షణ అనొచ్చు, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని క్రమక్రమంగా నీలో తగ్గించుకుంటూ వచ్చి దివ్య ధర్మానికి నిన్ను తీసుకురావాలి. తీసుకురాలేనప్పుడు నువ్వు అక్కడే నిలబడిపోతావు. దానికి ఉదాహరణ 11వ స్కందంలో ఇచ్చారు ఒక చోట. హెలిప్యాడ్ అంటే తెలుసా? ఏది? హెలికాప్టర్ దిగడానికి స్థలం చాలా చక్కగా చేసి పెట్టారు. దేనికోసం అది? దిగి మళ్ళీ ఎగిరిపోవడానికి అనుకూలంగా లేదు. ఇంకా మంచి ఉదాహరణ అంటే ఎయిర్పోర్ట్ ఉంది అలంకానపల్లి దగ్గర, విమానాశ్రయం, కొన్ని వేల ఎకరాలు ఉంది. చూసారా లోపలికి వెళ్ళి? ఎవరు చూడలేదు. విమానాశ్రయం చూడలేదు ఎవరు? ఇక్కడ ఎవరు చూసినట్లేదు. రన్వే చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా మృదువుగా ఉంటుంది. అది కిలోమీటర్లు, దాదాపు 10, 20, 30 కిలోమీటర్లు ఉంటుంది. అది కనీసం 10 కిలోమీటర్లు అయితే భూమి మీద దొల్లుకుంటూ పోతుంది. అది దానికి అడ్డు ఏమి ఉండదు అడ్డు. విమానం లేసేటప్పుడు చూడలేదా? ప్రభుపాద దిగేటప్పుడు చూడలేదు ఆస్ట్రేలియాలో విమానం? వీడియో అక్కడ ఉన్నది వీడియోలో చూపిస్తారు. వెళ్ళనివ్వరు అక్కడికి.
అంటే దానికి అంత బాగా స్థలం చదును చేసి పెట్టింటారు, రోడ్లు అంత బాగా వేసింటారు మృదువుగా. దేనికోసం వేశారు? దాన్ని పరిగెత్తి అక్కడి నుంచి పైకి లేవాలి. అది ఇది చాలా బాగుంది, నేను అక్కడెక్కడే తిప్పుకోకుండా కూర్చుంటే ఆ పైలట్ ఏమవుతుంది? గమ్యం తెలియదు ఇతనికి అని అర్థం. చాలా బాగుంది, ట్రాఫిక్కే లేదు, నేను ఒక్కడే తిప్పుకుంటూ కూర్చుంటా. కానీ విమానాశ్రయం లక్ష్యం అది కాదు. విమానాశ్రయ లక్ష్యం ఉపయోగించుకోద్దాన్ని, ఉపయోగించుకొని క్రమంగా పైకి లేవాలి. అట్లే వివాహ యజ్ఞము, జంతు బలులు, ఈ పూజ ఆ పూజ, ధన కనక వస్తు ప్రాప్తిరస్తు, ఆయురాైశ్వర్య సంతాన ప్రాప్తిరస్తు, ఇవన్నీ ఉన్నాయి వేదాల్లో, లేవని కాదు. కానీ వాటిలో ఇరుక్కొని పోయి దాన్నే అక్కడెక్కడే తిరుగుతూ ఉండమని కాదు. అదేంటి పట్టుపురుగు తన చుట్టూ చుట్టుకొని దాంట్లో చచ్చిపోమని కాదు. బయటికి రావాలి, విమానం లేచినట్టు పైకి రావాలి. అంటే దివ్యమైన స్థాయిని ఎదుర్కోవాలి. ఆ ఎదుర్కోలేకుండా దాంట్లోనే ఇరుక్కుపోయి ఉంటారే వాళ్ళని కృష్ణుడు ఖండిస్తున్నాడు. అర్జున, నువ్వు ఆ విధంగా ఉండవద్దు. వేదవాదరత పార్త, వేదాల్లో ఉన్నాయి చూడండి, వాదిస్తారు వాళ్ళు. వివాహం మీరు ఎందుకు చేసుకోలేదు, వేదాల్లో ఉంది కదా. జంతు మాంసం ఎందుకు తినరు, బలులు ఉన్నాయి కదా, ఎందుకు తినరు మీరు అని వాదిస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకు నిస్త్రైగుణ్యం, గుణాలకు అతీతమైన తెలీదు. దాంట్లోనే ఈ పూజలు కర్మకాండలు, ఈ పాపం చేస్తే అది, ఆ పాపం చేస్తే ఇవన్నీ ఉన్నాయి. అది యమదూతలు ధర్మం అంటే ఇది అని ఆది దృష్టిలో పెట్టుకొని చెప్పారు వాళ్ళు. దానికి విష్ణుదూతలు నవ్వారు. వారు ఇంతే మీకు తెలుసు, అసలైంది మీకు ధర్మం తెలీదు అని నారాయణ నామం చెప్పారు. ఇది మీకు తెలియనట్లుంది, దివ్య ధర్మం ఇది, నారాయణ నామ ఉచ్చారణ చేశారు అని. అందుకు వీళ్ళు వచ్చి ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అని యమధర్మరాజును అడుగుతాడు. ఏందో చెప్పారు వాళ్ళు, నారాయణ నామం చెప్పేది గొప్ప ధర్మం అంట, మాకేం అర్థం కావడం లేదు. నారాయణ అంటేనే అన్ని పాపాలు పోతాయా? నారాయణ అంటేనే అజమిలను వదిలేరా? పాశమంతా తెంచేశారు. పాశాలు మేము వేసిన బంధాలు, పాశం ఎవరు ఇంతవరకు తెంచింది లేదు. వీళ్ళు వచ్చి నారాయణ నామం చెప్పారు తీసేయని అంత జబర్దస్త్ రౌడీజం చేశారు మా మీద. అంటే వాళ్ళ భావన అంత దిగ్భ్రాంతికి లోనయ్యారు. వీళ్ళెవరు, మమ్మల్ని అడ్డుకునేది ఎవరు? మా యమధర్మరాజు సుప్రీం కదా, మేము ఆయన కింద పనిచేసే వాళ్ళము. కాబట్టి దివ్యమైంది ఏంటి ఇక్కడ? వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య. కాబట్టి వీటికి అంటి పెట్టుకొని ఉండడం మంచిది కాదు. దివ్యం ఇది ఉంది కదా, శ్రీల మాధవేంద్రపురి శ్లోకం గుర్తుందా? ఓ సంధ్యావందనమా నీకు నమస్కారం, ఇంకేమేమో చెప్తారు కదా, అన్నిటికీ నమస్కారం, నీకు నమస్కారం, నీకు అది నమస్కారం, ఈ నమస్కారం, అన్నీ సెల్యూట్ కొడతా. నాకు ఎవరున్నారు? ముకుందుడు ఉన్నాడు. మొత్తం ఆ పిల్లవాడి మీదే పడిపోయింది నా మనసు అంతా. నీ సంధ్యావందనానికి, త్రికాల స్నానానికి, వాటికి వీటికి అన్నిటికీ నమస్కారం పెట్టుకోండి మీరు ఇక్కడి నుంచి అని ఉంది కదా భాష్యంలో ఒక చోట భగవద్గీతలో ఉంది. అది దివ్య ధర్మం అంటే వాటిని వదిలిపెట్టమని కాదు, దివ్య స్థాయిని అర్థం చేసుకోవాలి అవి చేస్తే అని అర్థం అక్కడ. తర్వాత నిజమైన ధర్మం భగవంతుని చేతనే వసగబడింది అని ఇచ్చట తెలుపబడింది. ఏ లైన్ చెప్తుంది ఇందులో? నిజమైన ధర్మం భగవంతుడు ఇచ్చిందని చెప్పే వాక్యం ఏంది ఈ శ్లోకం? అదే భగవద్గీత యందు ప్రసాదం ఉండమని చెప్పముందు. నిజమైన ధర్మం భగవంతుని చేతనే వసగబడినది. వాచి బరువు తండ్రి, నీకు తీసేయాలి. నువ్వు 4 కిలోలు ఉండే అది 8 కిలోలు ఉంది. చాలా రోజులు ఎందుకు చూడక ఏమున్న నెంబర్లు పడుతున్నాయా లేదా, టైం సరిగ్గా ఉందా లేదా అని చూస్తున్నావు. నిజమైన ధర్మం భగవంతుని చేతనే వసగబడింది అని చట మొదట్లైన ధర్మంత సాక్షాత్ ప్రణీతం అంటే ఏముంది చూడండి.
ఏర్పరచబడినది, చెప్పబడింది అని కూడా వస్తుంది. సరే, మరి ఆ ధర్మం ఏంటి? భగవంతుడు చెప్పిన ధర్మం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. మనుషుడు సమస్త ధర్మములను విడనాడి శ్రీకృష్ణ పాదారవిందములకు శరణు జొచ్చవలెను. ఇది దివ్య ధర్మమా, జడ ధర్మమా? ఇది సంశయంగా ఉందంటే ఇంకా మనకి ఇష్టం లేదు శరణు జొచ్చడం. శరణు జొచ్చాలనుకున్న వాళ్ళు వెంటనే చెప్పి అవును దివ్య ధర్మం ఇదే అని చెప్పేస్తారు, క్యాచ్ చేస్తారు, నాకు ఇదే కావాలని చెప్పి. ఇంకా మనకు ఉంది అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం లేదు. కృష్ణుడు కూడా చూస్తాడు, ఏ తమాం ప్రపద్యంతే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నావు, నా ప్రియ భక్తుడు ప్రభుపాద చెప్పింది వింటున్నావు, నీకు ఇంతకన్నా కలగలేదు, ఇంకా ఏదో ఉంది లోపల భోగించాలని. ఓకే సరే, నువ్వు ఎంత శరణాగత నేను అంతే. చెప్పండి, ఏం ధర్మం ఇది? సర్వధర్మాన్ని పరిత్యజ్య దివ్య ధర్మం. ఇప్పుడు గౌరవనీతయ్య విన్నారు. ఎవరెవరు చెప్పారో వాళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు గోలోకం ఇదే జన్మలో. ఎవరు చెప్పలేదో చూసుకోండి. ఏం ప్రచారం చేస్తారు? వేదవాదరత. ఇక్కడుంటే అదే జరిగేది. అటు నిజమైన ధర్మమునే ప్రతి ఒక్కరూ అనుసరించాలి. ఈ వాక్యం చూడండి, ప్రభుపాద ఏం చెప్తున్నారు? అట్టి నిజమైన ధర్మమునే, నిజమైన ధర్మం అంట. మిగతావి ఇది నిజమైన ధర్మం అంటే మిగతావి మరి అవి ఎందుకు ఇచ్చారు? నిజ ధర్మం అని దీన్ని ఒక్కదాన్ని ఎందుకు అంటున్నారు? మిగతా వాటిని ఎందుకు కాదంటున్నారు? ఎందుకు నిజ ధర్మం అన్నారు దీన్ని? అవి కూడా భగవంతుడు ఇచ్చినవే కదా వేదాలు. ఇది ఇప్పుడు జీవుడికి సంబంధించిన ధర్మం. నిజ అంటే సొంత ధర్మం, నిజ ధర్మం అంటే వాస్తవం, జీవుడి యొక్క సహజ స్థితి. కాబట్టి నిజ ధర్మం, అసలైన ధర్మం ఇది. సో శరీరాన్ని బట్టి అవి మారుతాయి వేరేవి, కానీ ఇది మారదు, జీవుడికి సంబంధించింది. కాబట్టి నిజ ధర్మం, అట్టి నిజమైన ధర్మంని ప్రతి ఒక్కరూ అనుసరించాలి. కాబట్టి కొన్నిసార్లు కుటుంబాన్ని వదిలేశారు, సంఘాన్ని వదిలేశారు, అవి వదిలేశారు, ఇవి వదిలేశారు. అవి నిజ ధర్మాలు కాదు అవి, కాబట్టి వదిలేసాము. నిజ ధర్మం ఇది ఒకటే, శరణు పొందడం. సమాశ్రిత ఏ పద? సమాశ్రిత, పూర్తిగా ఆశ్రయించాలి అంతే. ఇది నిజ ధర్మం. మనిషి వేదాధ్యయన పరుడైనప్పటికీ ఈ దివ్య సూత్రమును తెలుసుకోలేకపోవచ్చు. ఏ దివ్య సూత్రమును? అంటే వేదాలు చదివినప్పటికీ. రావణుడు రావణ పండిత్. ఇప్పుడు కూడా ఒక పండిట్ ఉన్నాడు టీవీలో చెప్పేటువంటి, రావణ వారసుడు. భాగవతం చదవద్దని చెప్తాడు, భాగవతం చెప్తాడు మళ్ళీ టీవీలో. భాగవతం చెప్తాడు, వినరా మరి? అంటే అమ్మురు కూడా ఏంటి, నేను చెప్పిందే వినాలి, మీరు చదివితే నేను చెప్పింది వినరు. మీరు అసలైన ధర్మం తెలుసుకుంటారు, నా చేతుల్లోంచి జారిపోతారు మీరు. మాకు జీవన వృత్తి ఎట్లా? కాబట్టి మీరు చదవద్దు భాగవతం. చదివితే మాకు నష్టం. అదే మాకు నష్టం అనేది. దరిద్రుడు మళ్ళీ పెద్ద వెంకటేశ్వర స్వామి సొమ్ము తింటున్నాడు కూర్చొని. వెంకటేశ్వర స్వామి ఎంత కరుణామయుడో చూడు, ఇంత రాక్షసులకు కూడా అక్కడ పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టుకున్నాడు అన్నాడు కదా. ఇప్పుడు అక్కడే అతనే కదా ఆస్థాన పండితుడు అంటే. భగవంతుడు ఎంత కరుణ చూడు. భగవంతుడి గురించి ఆపోజిట్ చెప్తుంటే ఈ దుష్టుడు నా పేరు చెప్పుకొని, నా సొమ్ము తీసుకొని, నా సరే కూర్చో తిను. వెంకటేశ్వర స్వామి ఎంత కరుణ, కలియుగ దైవం అని. కోరిన వరాలు తీర్చేవాడు. ఆయన ఎప్పుడో కోరుకున్నట్టున్నాడు,
నీ సొమ్ము తినాలి, నీ కొండ మీద కూర్చొని నీకు ఆపోజిట్ చెప్పాలి నేను అని. సరే రా కూర్చో. ఈ విషయం అందరికీ తెలియదు. ఏ విషయం? దివ్య సూత్రం అందరికీ తెలియదు. మానవుల మాట అటుంచి ఉన్నత లోకంలోని దేవతలకు కూడా ఇది తెలియదు. ఇంకా మానవులకి ఏం తెలుస్తుంది? దేవతలకే తెలియదు అంటే ఈ విషయం. అందు గురించి ముందు శ్లోకాల్లో ఏం చెప్పారు? యమధర్మరాజు సురపూజిత, దేవతల చేత కూడా పూజించబడతారు వైష్ణవులు అని చెప్పారు. ఎందుకు? వైష్ణవులకు తెలిసిన దివ్య ధర్మం దేవతలకు కూడా తెలియదు కాబట్టి చాలా ఉన్నతమైన వాళ్ళు. ఇప్పుడు ఇంద్రుడు, శీల ప్రభుపాద ఇద్దరు ఒక్కసారి వచ్చారు నీ దగ్గరికి. ముందు ఎవరిని ఆరాధించాలి? శుద్ధ భక్తుల విలువ అంత ఉంటుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ, మీ దగ్గరికి వస్తారు అని చెప్పాను. సో దేవతలకు కూడా ఈ విషయం తెలీదు. సాక్షాత్తుగా భగవంతుని నుండి కానీ రాబో శ్లోకంలో తెలుపబడినట్లు ప్రత్యేక ప్రతినిధుల నుండి కానీ ఆ దివ్య ధర్మాన్ని తెలుసుకోవాలి. కాబట్టి ఇది దివ్య సూత్రం ఉంది భగవద్గీతలో, తెలీదు. ఎలా తెలుస్తుంది అంటున్నారు ఇక్కడ? ప్రతినిధుల్ని, భగవంతుని యొక్క ప్రతినిధుల్ని ఆశ్రయించాలి అంటే గురు శిష్య పరంపరను ఆశ్రయించాలి అనేది తర్వాత శ్లోకంలో మహాజనుల గురించి చెప్పారు. మహాజన్ అంటే 12 మంది అని అర్థం కాదు. మహాజన్ అంటే భక్తులు ఉన్నతమైన జనాలు ఆచరించే వాటిని జనాలు, మహాత్ములు భగవంతుడి గురించి సంపూర్ణంగా, భగవద్భక్తి గురించి సంపూర్ణంగా తెలిసి 10 మందికి వితరణ చేసేటువంటి అధికారము కలిగి ఉన్నటువంటి వాళ్ళు మహాజనులు. మహాజనులను అనుసరించే వాళ్ళు కూడా మహాజనులే. ప్రభుపాద్ మహాజన్, భక్తిదాన్ మహారాజ్ మహాజన్, ఇప్పుడు ఇస్కాన్లో ఆచార్యులు మహాజనులు, నరోత్తమ్ దాస్ ఠాకూర్ మహాజన్, యేసుక్రీస్తు మహాజన్, మహమ్మద్ ప్రవక్త మహాజన్, రామానుజాచార్య మహాజన్, ఇలా ఆచార్యులు. అయితే ప్రాథమికంగా వీళ్ళు ఉన్నారు, 12 మంది మహాజనులు ఉన్నారు. అది ఇక్కడ 19, అదే ఇప్పుడు ఇది 19వ శ్లోకం. కాబట్టి ఇక్కడేమి ధర్మం సాక్షాత్తుగా భగవంతుని చేత ఏర్పరచబడింది. పూర్తిగా సత్వగుణ స్థితిలో అయినప్పటికీ ఋషులు, దేవతలు, సిద్ధలోక చారణ విద్యాధర వాళ్ళకే అర్థం కాదు. ఇంకా సాధారణ అసురులు, మానవులు వీళ్ళకేం అర్థమవుతుంది? అర్థం కాదు. అంటే మీరు భటులకు సముదాయిస్తున్నారు, మీకు అంత సులభంగా అర్థం కాలే. వాళ్ళు ఎవరు విష్ణుదూతలు ఎవరు? 9 అంటే మీకు అంత సులభంగా అర్థం కాదులే. వాళ్ళు నారాయణ నామం చెప్తేనే అతను విడిపించారంటే మీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? పై వాళ్ళకే అర్థం కాలేదు. మనం కింద ఉండే వాళ్ళం మనకేం అర్థమవుతుంది? కాబట్టి మనకంటే ఆయనకు తెలుసు, ఆయన కింద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి తర్వాత శ్లోకంలో చూడండి, బ్రహ్మ, నారద, శివ, కుమారగణము, కపిల, స్వయంభవ మనువు, ప్రహ్లాద్ మహారాజు, జనక మహారాజు, భీష్మ పితామహ, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, నేను అంటే యమధర్మాన్ని చెప్తాను. నిజధర్మము నెరిగి ఉన్నాము, దివ్యధర్మము మాకు తెలుసు. బట్లారా, భాగవత ధర్మంగా పిలువబడు ఆ దివ్య ధర్మం త్రిగుణములచే అంటబడనిది. ఏది భాగవత ధర్మం? ఇంతకుముందు భాష్యంలో వచ్చింది, సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది భాగవత ధర్మం. సతతం కీర్తయంతో మమ అనేది భాగవత ధర్మం. పత్రం పుష్పం ఫలం తోయం భాగవత ధర్మం. మన్మనాభవ మద్భక్తో భాగవత ధర్మం. అనన్యాశ్చింతయంతో మం భాగవత ధర్మం.
భక్త్యా మాం అభిజానాతి భాగవత ధర్మం. ఇవన్నీ ఇది భాగవత ధర్మం. భాగవత ధర్మంగా పిలువబడు ఆ దివ్య ధర్మం త్రిగుణములచే అంటబడనిది, పరమ రహస్యమగు అది. ఇక్కడ చెప్తున్నారు పరమ రహస్యం అని. సామాన్యులకు దురవగ్రాహ్యం. కానీ భాగ్యవశాత్తు ఎవరైనా దానిని అర్థం చేసుకున్నచో శీఘ్రమే వెంటనే ముక్తుడై భగవద్ధామం చేరేస్తాడంట. మనం చేరేమా భగవద్ధామం? లేదా? చేరారు అంటే అర్థం చేసుకున్నారు భాగ్యవంతులని. ఇసుకనే భగవద్ధామం. భాగ్యవశాత్తు ఎవరైనా దానిని అర్థం చేసుకుంటే, దేన్ని అర్థం చేసుకుంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య అర్థం చేసుకుంటే వెంటనే ముక్తుడై భగవద్ధామం చేరుతాడు. గుర్తుందా ఒకటి వీడియో లెక్చర్లో ప్రభుపాదని అడుగుతారు ఆస్ట్రేలియాలో, ప్రభుపాద్ ముక్తికి ఎంత టైం పడుతుంది అని. ప్రభుపాద్ వెంటనే ఏమన్నారు? భగవద్గీత చదవట్లేదా నువ్వు? ఒక్క క్షణం చాలు, నువ్వు ఒక్క క్షణం సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం అయిపోయింది. అది చదవలేదు నువ్వు భగవద్గీత అని కాదు. అక్కడ కూర్చున్న వాళ్ళు ఒకరు అడుగుతారు, అంటే ఒక్క క్షణం చాలు నువ్వు భగవద్ధామం చేరడానికి అని. ఒక క్షణంలో చేరిపోతావు భగవద్ధామం. అయితే నువ్వు ఒప్పుకోవాలి ఏది? కృష్ణుడే నా సంరక్షకుడు, శరణాగతి 6 ఉన్నాయి కదా. ఏమో 6 తెలుసా ఎవరికైనా? 6 శరణాగతి ఒకరికి తెలుసు. 18వ అధ్యాయం 66వ శ్లోకం భాష్యంలో ఉన్నాయి 6 శరణాగతి. సడంగ శరణాగతి హోయి బేజాహ తహార ప్రార్థన సుని నందకుమార్ అని ప్రార్థన చేస్తూనే ఉన్నా, రోజు చేస్తూనే ఉన్నా. ఏం గౌరవంగా నిత్యానంద ఏం పలకడం లేదు నాకు. కదా, వస్తుందా రాదా సంశయం? కానీ ఎవరి మాట వింటారు? ఎవరి ప్రార్థన చేరుతుందంటే అక్కడికి? షడంగ శరణాగతి హోయి బే జాహార్. ఎవరైతే షడంగ శరణాగతి ఉంటుందో, 6 రంగాలు ఉన్నాయి శరణాగతిలో, వాళ్ళ ప్రార్థన అక్కడికి చేరుతుందంట. అంటే ఇంకా అవి లేవంటే మన దగ్గర మనం ప్రే చేసేటువంటి ఆ తరంగాలు ఏవైతే శబ్ద తరంగాలు వస్తున్నాయో అవి ముందుకు పోవట్లేదు, ఇక్కడిక్కడి కొట్టుకుంటున్నాయి. అవి వాళ్ళ లోపం ఏం లేదు, మనమే గోడ కట్టుకొని దాని ఆ శబ్ద తరంగాలు బయటికి పోకుండా ఏవో అహంకారము ఆత్మాభిమానము అవి ఇవి అన్నీ పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను నేనంటే ప్రార్థన అది ఏంటివి? దైన్య ఆత్మనివేదన అవసరకివే కృష్ణ గోప్తృత్వే వరన్ భక్తి అనుకూల కార్యస్వీకార్ భక్తి ప్రతికూల వర్జన తిరస్కరించటం. భక్తికి ప్రతికూలమైనవి తిరస్కరించావా నువ్వు? మొట్టమొదటిది నీ భక్తికి ఆటంకం ధనం. నేను సాయంకాలం శ్లోకం అదే 4వ స్కందం 22వ అధ్యాయం 23. ఇంద్రియ భోగం పట్ల ధనార్జన పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులతో కానీ అటువంటి వ్యక్తులతో సంబంధం ఉన్న వ్యక్తులతో కానీ నువ్వు సాంగత్యం చేయకూడదని ఉంది. నేనే స్వయంగా ధన సముపార్జన చేసుకుంటూ హరే కృష్ణ దాని పక్క ఎక్కడ ప్రార్థన అక్కడికి ఎక్కడ చేరుతుంది? దీన్ని వదిలిపెట్టకుండా జపమాలనే ప్రార్థన పూసలు అంటారు. ప్రార్థన చేస్తున్న ఒక పక్క హరే కృష్ణ 2 కోట్లు అయింది, 4 కోట్లు అవుతుంది, హరే కృష్ణ అది ఎక్కడ చేరేది? ప్రార్థన ఎక్కడ చేరేది? కృష్ణ 2 కోట్లు అయింది, పెద్ద తలనొప్పి అయింది, తొందరగా తీసుకో స్వామి అని హరే కృష్ణ చేయాలి. కానీ అది ఎట్లా జపం అయిపోతే అక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఆ డబ్బులు వస్తుందో రాదో, ఈరోజు ఇది వస్తుందో ఎవరని
నీ జపం ప్రార్థన ఎక్కడ ప్రార్థన పూసలు కాదు, అది ధన సంపాదన పూసలు అయిపోయాయి అవి. అంటే నిన్న సాయంకాలం చెప్పిన శ్లోకం ప్రకారం చూస్తే అంటే సరిగ్గా చేస్తున్నావా లేదని మనసులో ఏం స్మరణ పోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా రహస్యం అది. రహస్యం అందరికీ తెలుపుతారా? తెలపరు. అందుకు కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్. అయ్యా అందరికీ తెలియదు ఇదని. అయితే చైతన్య మహాప్రభు పరమ కరుణ, మనకు కూడా సాధారణమైన వ్యక్తికి కూడా తెలిసే విధంగా చేసేది. దాన్ని అవగతం చేసుకున్నచో వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు, భగవద్ధామం చేరేస్తారు. కాబట్టి అన్నిటికన్నా ప్రమాదకరమైనవి ఏంటివి మనకు, ధనం ఉందంటే మిగతా అన్నీ లేచి వస్తాయి. కామ, క్రోధ, మోహ, ఇవన్నీ, అహంకారం, ఇవన్నీ లేచి వస్తాయి. ధనం లేని వ్యక్తి చాలా మనీ ఉంటాడు. కొంచెం ధనం వస్తుంది. అందుకే తెలుగులో సామెత, ధనం ఎక్కినా మదం ఎక్కినా. ఎందుకు వైష్ణవులు కానీ బ్రాహ్మణులు కానీ ఏం చేస్తారు, స్వచ్ఛందంగా పేదరికాన్ని ఆలింగనం చేసుకుంటారు. భగవంతుడు కూడా ఇవ్వడు, ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు, ఇతను చాలా సద్వినియోగపరిచి అంత స్థాయికి వచ్చాడు అన్నప్పుడు ఇస్తాడు. ప్రహ్లాద్ మహారాజ్కి ఏం చెప్పారు, రాజ్యం తీసుకో అని చెప్పారు. ప్రభుపాదకి కోట్ల రూపాయలు ఇచ్చారు ప్రచారానికి, నేను వెళ్తున్నాను అంటూనే. ముందు ఏం లేదు. ఎందుకు ముందు అంటే మనకి చూపెట్టడం ప్రభుపాద, ఆయన వైకుంఠం నుంచి వచ్చిన ఆయన. ముందు ఇస్తే నువ్వు కుటుంబాన్ని వాడే అవకాశం ఉంది, నువ్వు వాడకున్న వాళ్ళు లాక్కునే అవకాశం ఉంది నీ దగ్గర నుంచి. ముందు ప్రయత్నం చేశారా లేదా, ఫ్యాక్టరీలు పెట్టి అన్నీ పెట్టి. అప్పుడు ఇవ్వలేదు కదా కృష్ణుడు. అప్పుడు కానీ ఇచ్చింటే ఒకవేళ ప్రభుపాద గౌడీ మఠానికి ఇవ్వాలని లక్ష్యంతో పెట్టినప్పటికీ వాళ్ళు గొడవ చేసి ఏదైనా చేసి ఉండొచ్చు కదా. కాబట్టి అప్పుడు ఇవ్వలేదు, మనకి నేర్పించడం కోసం. ప్రభుపాద ఏమి ఇంద్రియభోగం ఉన్నటువంటి వ్యక్తి కాదు, మనం నేర్చుకోవడం కోసం చూస్తే ఆ విధంగా చూడవచ్చు. తర్వాత ఇచ్చారు కోట్ల రూపాయలు. కాబట్టి సద్వినియోగపరచగలడని తెలిస్తే అప్పుడు ఇస్తాడు భగవంతుడు. ఇప్పుడు మనకి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి, మన మంచి కోరుతున్నాడు భగవంతుడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడే వీళ్ళకు పెద్ద స్థలం ఇస్తే వీళ్ళు పాడైపోతారు, వాళ్ళు ఆరాట పడాలి. నిజంగా మాకు కావాలి, మేము ఉపయోగిస్తామని. లేకుంటే చిన్న దాంట్లోనే ఉండండి, మీరు చాలు సంతృప్తి చెందండి. సంతృప్తి చెందమని కాదు, ఆరాట పడండి మీరు. లేకుంటే ఎందుకురా చెప్పండి, టీటీడీ కృష్ణుడే, అక్కడ కృష్ణుడే, ఇక్కడ కృష్ణుడికి వాడతా అంటే ఎందుకు ఇవ్వడు కృష్ణుడు? మనం శరణాగతి పొంది ప్రార్థన చేస్తే అయ్యా చక్కగా ఉపయోగిస్తాము, దయచేసి ఇవ్వు అని అర్థిస్తే ఇస్తాడు. అప్పుడు ఫైల్ కదులుతుంది, అన్నీ కదులుతాయి. ఎక్కడెక్కడ కదలాలో అన్నీ కదులుతాయి. సంకీర్తన కోసము అప్లికేషన్ పెట్టిన ఫైలు అధికారుల చేతిలో ఉందని మనం అనుకుంటాం, కదిలేది. అధికారుల చేతుల్లో లేదు అది. కృష్ణుణ్ణి ఎంత ప్రార్థన చేస్తామో అంత కదులుతుంది ముందుకు అది. సరే, ఈ భాష్యం ఒకటి చూడండి. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భాగవత ధర్మమును రహస్యమైన ధర్మమని చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఇది రహస్య ధర్మమని? రాజవిద్య రాజగుహ్యం, గుహ్యం ఇది అని. సతతం కీర్తయంతో మాం గుహ్యం అర్జున అని. ఏంది సతతం కీర్తయంతో మా గుహ్యమా? హరికృష్ణ 24 గంటలే, అది ఏం గుహ్యం ఉంది దాంట్లో? నువ్వు చెయ్యలేవు, అదే గుహ్యం. చేసు 24 గంటలు వద్దు, 24 పూసలు చెప్పి చూస్తా ఉన్నాం, అది గుహ్యం. సర్వరహస్యతమం గుహ్యాది గుహ్యతరం అని తెలియజేసింది. నీవు నా ప్రియమిత్రుడు కనుకనే ఈ పరమరహస్యము ధర్మం నీకు వివరించుచున్నాను. ఏ శ్లోకం అది? నువ్వు నా మిత్రుడవి, భక్తోసిమి సకాచేతి రహస్యం ఏతద్ ఉత్తమం. రహస్యాల్లో కూడా ఉత్తమ రహస్యాన్ని చెప్తున్నా అర్జున నీకు. సమస్త ధర్మములను, అది ఏమని?
దేవదేవుడు అర్జున్తో పలికాను, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం. ఇది టాప్ మోస్ట్ సీక్రెట్. అన్నీ వదిలి నేను చెప్పినట్టు చెయ్యి. ఇది టాప్ మోస్ట్ ధర్మం, టాప్ మోస్ట్ సీక్రెట్. సమస్త ధర్మంలో త్యజించి నన్ను ఒక్కడిని శరణు చొచ్చుము. ఈ ధర్మం అర్థం కానిదే అయినచో, అంటే ముందు శ్లోకంలో యమధర్మరాజు ఏం చెప్పారు, ఇది అంత సులభంగా అర్థం కాదు అని చెప్పారు. మరి అంత సులభంగా అర్థం కానిది ఎందుకు పెట్టాడు భగవంతుడు? ఏం ప్రయోజనం ఎవరికి అర్థం కానిది పెట్టుకొని అనే ప్రశ్న రావచ్చు. ఈ ధర్మం అంత తేలికగా అర్థం కానిదైనచో దాని ప్రయోజనం ఏమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చు. బ్రహ్మ, శివ, కుమారగణం ఇతర ప్రామాణికుల పరంపరను అనుసరించినచో ఆ దివ్యధర్మం చాలా సులభంగా అవగతమగును అని యమధర్మరాజు ఈ శ్లోకంలో సమాధానం చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆరంభించినట్టు ఒకటి, శివుడి నుండి ఒకటి, లక్ష్మీదేవి నుండి ఒకటి, కుమారగణం నుండి ఒకటి కలిగి మొత్తం 4 వైష్ణవ పరంపరలు ఇప్పుడు ఉన్నవి. బ్రహ్మ పరంపర బ్రహ్మ సంప్రదాయం అనియు, శివుడి పరంపర రుద్ర సంప్రదాయం అనియు, లక్ష్మీదేవి నుంచి వచ్చిన పరంపర శ్రీ సాంప్రదాయం అని, కుమారగణం నుంచి వచ్చిన పరంపర కుమార సంప్రదాయం అని పిలువబడును. పరమ రహస్య ధర్మం తెలుసుకుంటకు మనుజుడు ఈ 4గింటిలో ఏదో ఒక సాంప్రదాయంను తప్పక ఆశ్రయించవలసి ఉంది. సంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫలామత. ఈ 4 సాంప్రదాయములలో దేనిని కూడా అనుసరించనిచో మనుజుడు జపించు మంత్రము నిష్ఫలం అని పద్మపురాణం తెలుపుతుంది. ఈనాడు అనేక రకములకు అపసంప్రదాయములు వచ్చాయి. అప్రామాణికులకు అట్టి సంప్రదాయములు బ్రహ్మ, శివ, లక్ష్మీ దేవి లేదా కుమారగణ వంటి ప్రామాణికులతో ఎటువంటి సంబంధము కలిగి లేవు. అట్టి సంప్రదాయమున మంత్రదీక్షణ పొందుట కేవలం వృథా కాల వ్యయమే అని శాస్త్రములు పలుకుచున్నవి. ఎందుకనగా మనిషి నిజధర్మం తెలుసుకొనుటకు అది ఎంతమాత్రం దోహదపడదు. ఇక్కడ మొత్తానికి ఏంటి 2 శ్లోకాలకు లింక్ పెట్టి చెప్తున్నారు ప్రభుపాద. యమధర్మరాజు చెప్పింది ముందు శ్లోకాల్లో ఇది చాలా రహస్యము, సామాన్య మానవులకు కాదు, దేవతలకు కూడా అర్థం కాదు అని చెప్పారు. అటువంటిది ఏం ఉపయోగమో అంత రహస్యమైంది అంటే గురు పరంపరలో వస్తే అర్థమవుతుంది. ఎందుకలా లింక్ పెట్టారు గురు పరంపరలో? డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా, గురు పరంపరలోనే ఎందుకు పెట్టారు దాన్ని అని మనం వేసుకోవాలి ప్రశ్న ఇప్పుడు. లేకుంటే డైరెక్ట్ ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఇవ్వకూడదు? అర్థం చేసుకోలేరు వాళ్ళు ధర్మాన్ని పూర్తిగా సంపూర్ణంగా ఎరిగి ఉండరు. అవును, కృష్ణుడే నాకు ఇచ్చేయచ్చు కదా డైరెక్ట్ అవగాహన. డైరెక్ట్ ఇచ్చేటంటే భౌతిక ప్రపంచంలో అది ఇచ్చాడు ఏంటంటే ఆడ కోరుకున్నప్పుడే ఇచ్చింది. ఫస్ట్లోనే నేను బోధించాలనుకున్నప్పుడు ఏడి కాదు. ఎందుకు స్వీకరించాడు? తప్పుడు మార్గంలో ఎందుకు స్వీకరించాలి? ఇక్కడ ఏమంటారు, గురు శిష్య పరంపరను ఆశ్రయించాలి. 4 పరంపరలు ఉన్నాయి, ఎందుకు ఏమవసరం గురు శిష్య పరంపర? అది ప్రశ్న. నేనే మహాజను, నాకు నేనే మహాజను. అహంకారం వస్తుందేనా బ్రో? ఎగ్జాంపుల్ చెప్తారు, ఏమన్నా నేనే దేవదేవుడు అని అంటారు. ఒక మామిడి పండు ఉంది, అది డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్తే అది సరిగ్గా ఉండదు. అదే దళారుల మధ్యలో వ్యక్తులు ఉంటారు, వ్యక్తుల నుండి పోయినప్పుడు అది సురక్షితంగా వాళ్ళ దగ్గరికి చేరుతుంది అని చెప్తారు. అదొకటి సరిగా అర్థం చేసుకోలేరు, నీకు గురువు కావాలి వివరించడానికి. అదొకటి. పోనీ భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు, ఆయన ఇచ్చేయచ్చు కదా నాకు అవగాహన అంటే. మొట్టమొదటి మన అహంకారంతో భగవంతుని వదిలిపెట్టి వచ్చాము. ఇక్కడ అక్కడ తలెత్తుకొని అక్కడి నుంచి దిగి వచ్చాము ఇక్కడికి. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే తలదించుకోవాలంటే నేను కృష్ణుడికే తలదించుతా, ఎవరికి దించాను నేనంటే ఇది ఇంకా మహా అహంకారం. ఇది నాకు కృష్ణుడే అవగాహన ఇచ్చాడు, నాకు ఎవరు అవసరం లేదంటే నువ్వు వైకుంఠం వెళ్ళి మళ్ళీ డిస్టర్బ్ చేస్తావు అక్కడ అందరినీ. అందుకు ఇక్కడనే తలదించాలి, గురువుకి శరణాగతి పొందాలి, గురువుకి తలంచాలి అనేది. తలంచడం అంటే ఎవరికి తలంచడం కాదు, అమ్మా
అంటే ప్రతిసారి నమస్కారం చేయాలి. అదిగా తలంచడం అంటే అట్లా మనం చేయడం కాదు, అది కూడా చేయాలి. బట్ వాస్తవంగా తలంచడం అంటే ఏంటి? ఒక మాతాజీ ఏందో ఎప్పుడు ప్రభుపాద అయితే ఇది ఎక్కడ దేశంలో జరిగింది, ఎప్పుడు గేట్ దగ్గరే ప్రభుపాద వస్తుంటే ప్రభుపాదని కీర్తిస్తే పాడుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రభుపాద ఏదైనా ప్రయోజనం ఉన్న చేయొచ్చు కదా, ఏదైనా పోయాను. సేవలు చాలా ఉన్నాయి. నువ్వు ఏంది గేటు దగ్గర తీసుకుంటూ మూసుకుంటూ నా గురించి పాడుకుంటూ ఏదైనా అంటే నేను చెప్పినవి చాలా ఉన్నాయి కదా, సేవలు అన్నీ ఉన్నాయి. ఏంది పాడుకుంటూ ఇక్కడ ఏంది నా కోసం గేటు తెరుచుకుంటూ పాడుకుంటూ ఉన్నావు? అది వివరాలు తెలియదు. సారం ఏంటంటే ఏదైనా చెయ్యి వెళ్ళి ఎన్నో సూచనలు ఇచ్చాను కదా, ఏం అవి చేయకుండా ఉన్నావే అని అర్థం. తమల కృష్ణ మహారాజ్ ఏమో ఒకసారి ప్రభుపాద ఎప్పటికీ సాష్టాంగ ప్రణామం చేసి మీ పాదాల దగ్గర అలాగే ఉండిపోవాలనిపిస్తుంది, నాకు ఇంకా వేరే ఏమొద్దని. మంచి భావనే అది, కానీ సేవలు ఉన్నాయి అవి చెయ్యాలి, అలాగే ఉండిపోతే ఎలా అవుతుంది అని చెప్పారు. అది తలంచడం అంటే. శరణాగతి అంటే తలంచడం. కొన్ని ఇష్టం ఉంటాయి నీకు, కొన్ని ఇష్టం ఉండవు. ఒక లెక్చర్ గుర్తుందా, వీడియో లెక్చర్, శరణాగతి శరణాగతి ఇష్టం ఉన్నన్ని చేస్తారు, వాళ్ళ కష్టమైతే నీకు నాకు సంబంధం లేదని వదిలేస్తారు. ఇదేం శరణాగతి? శరణాగతి అన్నారు దాన్ని. శరణాగతి అంటే మంచి ఉదాహరణ ఏమి ఇచ్చారు ప్రభుపాద తెలుసు కదా. జంతువులు ఉన్నాయి, ఆవులు ఫామ్లో చెప్పారు. ఈ ఆవులు ఉన్నాయి చూడండి, మీరు గొంతు మీద కత్తి పెడుతున్నా అడగవు, గడ్డి పెట్టుకున్నా అడగవు. ఇది శరణాగతి అంటే. నేనేం తప్పు చేశాను, ఆ గొంతు మీద కత్తి పెడుతున్నావు, అది రాదు. మనం కూడా నేర్చుకోవాలి. శరణాగతి పొందామా అంటే నిజంగా పొందాలని ప్రయత్నం అన్నా చేస్తున్నామా లేదా అని పరిశీలించుకోవాలి మనల్ని మనం. ఏదైనా ఒక మాట ఏదైనా చెప్పినప్పుడు నేను తప్పు చేస్తానా ఇలా అనిపిస్తుంటుంది మనసులో. నేనేంది తప్పు చేయడం ఏంది, నాకు చెప్తున్నారే అనిపిస్తుందా లే? నేను తప్పే చెయ్యను, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అది కానీ శరణాగతి పొందిన వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసి ఉంటాను, నేను తప్పకుండా జరిగి ఉంటుంది నా వల్ల, ఈ భావన వస్తుంది శరణాగతి పొందిన భక్తుడికి. లేదంటే ఇంకొక భావన ఏమొస్తుంది, ఇప్పుడు తప్పు చేయకున్నా కనీసం ముందు జన్మలోనే ఏదైనా చేసి ఉంటాను ఇతనికి నేను, కాబట్టి కృష్ణుడు ఈ విధంగా నన్ను అనిపిస్తున్నాడు, చెప్పిస్తున్నాడు, సరే తలంచి ఉంటాను. ఇది శరణాగతి పొందిన వ్యక్తికి. కృష్ణుడు గుర్తొస్తాడు వెంటనే, నేను అనేది గుర్తు రాదు. ఒకవేళ తప్పు చేయకున్నా కూడా నేను ఎవరైనా అన్నారంటే కృష్ణుడి ప్లాన్ ఏదో ఉంది దీంట్లో, సరే అని తలంచేస్తారన్న. అంబరీష్ మహారాజుడు ఏం తప్పు చేశారు, ఆయన తలం చేశాడు. ఆయన అనిండచ్చు, ఏమయ్యా నేను ఒక చుక్క నీళ్ళు తాగింది నీకేమైంది, ఏదో కృష్ణుడి ప్రణాళిక ఏందో ఉంది దీంట్లో, నేను తలంచుకోవడం ఉత్తమం అని తలంచుకున్నాను. అది శరణాగతి పొందడం అంటే. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇది నిజంగా భాగవత ధర్మాన్ని క్యాచ్ చేసినట్టు మనం. అది ఎప్పుడు వస్తుంది ఆ స్థాయి? ఒకేసారి రాదు. శరణాగతి మనం చేసేది సాధన చేస్తూ 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 హృదయం శుద్ధం అవుతున్న కొద్దీ ఆ భావన పెరుగుతూ ఉంటుంది. అంటే అన్నారులే ఏదో తప్పు చేసే ఉంటాను నేను. ఒకరోజు ఏమొస్తుంది నీకు, వీళ్ళు నన్ను అనేవన్నీ చాలా తక్కువ, కృష్ణుణ్ణే వదిలేసి వచ్చానంట నేను, వీళ్ళు అనేవి చాలా తక్కువ నన్ను అని చాలా సంతోషపడతారు. ఇంకా తిట్టండి నన్ను, ఇంకా తిట్టండి, అప్పుడన్నా సిగ్గు వస్తుంది నాకు, కృష్ణుని గుర్తుపెట్టుకుంటానని ఆ భావన కలుగుతుందంట శుద్ధ భక్తులకి. మనం ఆరంభంలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది, నేను శుద్ధ భక్తుడిని అయిపోయాను, నన్ను ఎందుకంటారు, మీరు గుర్తించలేకున్నారే అనేది అనిపిస్తుంది ఆరంభంలో. శుద్ధ భక్తులు అయిన తర్వాత ఏమంటారు, చాలా తక్కువ తిడుతున్నారు నన్ను, తిట్టండి ఇంకా ఎక్కువ తిట్టాలి, కృష్ణున్నే వదిలేశాను, మీరు తిట్టేవి అసలు చాలా చిన్నవి ఇవి అని.
ప్రభుపాదకు చాలా ప్రియ స్నేహితులు అకించన దాస్ బాబా అకించన కృష్ణదాస్ బాబాజీ మహారాజ్ చెప్పాను కదా సంఘటన. శ్రీల భక్తిసార్ మహారాజు బాబాజీ ఒక గదిలో ఉన్నారు కలకత్తాలో. ఆ బాబాజీ చెప్పారండి మహారాజుకి. నవ్వుకుంటూ వచ్చారు. ఆ రోజు చాలా పగలబడి విరగబడి నవ్వుతూ వచ్చారు మహారాజు రూమ్కి. బాబాజీ మహారాజ్ ఏం ఇంతగా నవ్వుతున్నారంటే, నీకు తెలుసా ఒక సంఘటన జరిగింది ఈరోజు అని. ఏం జరిగిందంటే, నేను ఆ గౌడీ మఠంకి వెళ్ళాను. వాళ్ళు నన్ను నిలబెట్టి, నువ్వు ఇక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్తావు, నువ్వు రావద్దు ఇక్కడికి, అదే రావద్దని కాదు, నువ్వు ఇక్కడ ఈ మఠంలో కొంతసేపు ఆ మఠంలో కొంతసేపు అక్కడ ఇక్కడెక్కడే చెప్తుంటావు నువ్వు అని చెప్పారు. అంటే నువ్వు నిందలు ఏమంటారు దాన్ని, అక్కడ చెప్పారు. అలాంటివి నువ్వు చేరవేస్తుంటావు, నువ్వేం శుద్ధ భక్తుడు అనుకుంటున్నావు నువ్వు అని అన్నారు. ఇన్ని రోజులు గుర్తించారు నన్ను. చాలా ఆనందంగా ఉంది నాకు. నీ శుద్ధ భక్తుడిని కాదని, మీరందరూ నన్ను శుద్ధ భక్తుడు అనుకున్నారు. వాళ్ళు గుర్తించారు నన్ను. అది చాలా ఆనందంగా ఉంది నాకని ఆనందంగా నవ్వుకుంటూ చెప్పారంట మహారాజుకి. అదే మనమైతే చాలా బాధపడుకుంటూ, శుద్ధ భక్తుడిని అయ్యాను, నన్ను గుర్తించలేదు వీళ్ళు, ఎప్పుడు గుర్తిస్తారు వీళ్ళు. బాబాజీ ఎంత ఆనందంగా హృదయపూర్వకంగా ఎప్పుడు మామూలుగానే నవ్వుతుంటారు సరదాగా. ఆ రోజు ఎక్కువ ఆనందంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇన్ని రోజులకు గుర్తించారు చూడు, నా సహజ స్వభావాన్ని ఇన్ని రోజులకు గుర్తించారు చూడు. అలాగేముంటుంది, కృష్ణుణ్ణి వదిలేసి వచ్చాను, వాస్తవమే వీళ్ళు అనేది నన్ను కృష్ణుని వదిలేసి వచ్చాను అహంకారంతో, వీళ్ళు అనేది చిన్నదే కదా, ఆ భావనతో వాళ్ళు అంటారు. వాస్తవమే మీరు అనేది. శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, श्री श्री निताई गौर सुंदर की जय.